ఈ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా ఒరిగేదేం లేదంటున్నారు కన్నడవాసులు. ఏ పార్టీ వచ్చినా తమ కష్టాలు మాత్రం తీర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3 లక్షల మంది ఆటో కార్మికులను ఏ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, తమకు హెల్త్ కార్డులు, ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. కర్ణాటకలో పోల్ పల్స్ పై భరత్ అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. ప్రస్తుతం మనం బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ లో ఉన్నాం. ఇక్కడ కొద్దిమంది ఆటో వాలాలు, టాక్సీ వాలాలు మనతో పాటు ఉన్నారు. దాదాపు 20-30 సంవత్సరాలుగా ఆటో నడుపుకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు కర్ణాటకలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎన్నికల్లో వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకుందాం. బతాయే మీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆటో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి? ఇక్కడ మేము ఆటో వాళ్ళు ఇక్కడ బండి తోలుతుంటాను. నేను తోలుతుంటాను. మాకు ఏమి వస్తుంది, వాడు ఎలక్షన్ వస్తే డబ్బులు సంపాదించుకుని పోతాడు. మాకు ఏమి డబ్బులు వస్తుంది, నమ్మకి డబ్బులు వస్తుంది. ఎవరు వస్తుంది, మాకు ఏమి ఉండేది ఏం లేదు. ఎలక్షన్ టైంలో వస్తాడు, పోతాడు, డబ్బు ఇస్తాడు, ఓటు తీసుకుని పోతాడు, వస్తాడు. వాడే పెద్దవాడు వస్తాడు. మాకు ఏముండేది ఇక్కడ, మాకు ఏం లేదు. బండి తోలుతాం డబ్బు. ఇప్పుడు మీరు రోజుకి ఎంత సంపాదిస్తారు, రోజుకి ఎంత సంపాదించ 500 రూపాయలు, 300 రూపాయలు, 400. గ్యాస్ వేయాలా, మేము గ్యాస్ వేయాలా, బండికి 200 రూపాయలు బాడీకి పోయేలా, మన ఇల్లు చూడాలా, మేము చూడాలా. ఏంటి 500-600 సంపాదన. స్టేట్ లో కాంగ్రెస్ జేడీఎస్ గవర్నమెంట్ ఉంది కదా, ఎట్లా ఉంది? అది బాగా పనిచేస్తుందా? అది ఆటో వాళ్ళకి ఏమో చేయలేదు ఇది వరకు. వాళ్ళేమో ఆటో ఎప్పుడు పని కావాలన్నా తీసుకుంటారు, లేకపోతే వదిలేస్తారు. ఏం చేసిందో చెప్పండి. కాంగ్రెస్ అయ్యి, బీజేపీ అయ్యి, జేడీఎస్ ఆటో వాళ్ళకి ఏం ఇచ్చినా సపరేట్ అయ్యి ఒక ఇల్లు ఇచ్చిండారా, ఒక మెడికల్ ఇచ్చిండారా, ఎవరినా మక్కలకి ఏమో ఫ్రీ చేసిండారు, ఏం చేయలేదు. ఏంటికి ఇప్పుడు ఎలక్షన్ లో ఎవరు కోటేస్తారు మీరు? నేను ఎవరికి వేసే ఆ మాట వద్దు. ఎలాంటే కష్టపడేకే లాభం లేకుండా ఏం ఓటు ఏం లాభం చేసేది? దానికోసం ఏమో వాళ్ళ కష్టం వాళ్ళు తింటారు. దానికోసం ఇష్టమే అట్లే లేదు. कुमारस्वामी गवर्नमेंट है यहाँ, वो कैसा काम कर रहे हैं? कौन गवर्नमेंट ने ऐसा नहीं, हमारा वाला तो 365 डेज काम करना में पूरा हमारे का विधानसभा मालूम है, फोरम मालूम है, कंटोनमेंट रेलवे स्टेशन में फोरम मालूम में क्या है हमारा का मालूम है नहीं. पूरा एक आदमी को एक ಕೂಲಿ वाला करे तो एक वीक में एक दिन रजा रहता. हमारा क्या भी रजा नहीं, छुट्टी नहीं, क्या भी नहीं. हमारा को क्या कंफ्लिक्टिंग है तो हमें रेस्ट करना. हमारा आज का कमाने आज का రోజు పని చేస్తేనే మీకు భోజనం. ఎవరు రాజకీయం ఎట్లా? ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, మరి ఎట్లా? ఏ పార్టీ? కాంగ్రెసా, బీజేపీ, జేడీఎస్? మోడీ ప్రధాని అయితే బాగుంటుందా, రాహుల్ గాంధీ అయితే? ఎవరు సార్, ఎలక్షన్ వస్తుంది, అది సుమ్ము పోతామా, అది సుమానం పని చేస్తాము, అది సుమ్ము ఓట్లు వేస్తాము. పోతే ఎలక్షన్ ఏముంటుంది అక్కడ పోతుంది అంతకు తెలుసు. మోడీ ప్రధాని అయితే బాగుంటుందా, రాహుల్ గాంధీ ప్రధాని అయితే బాగుంటుందా? అది మాత్రం వద్దు. ఎలాంటి వాళ్ళు ఎవరు ఆటో వాళ్ళు ఏం ముందుకు చేస్తారో అప్పుడే గ్యారంటీ. బెంగళూరుకి ఈ కర్ణాటక ఆటో కమ్మి 2 లక్షలు ఉండారు, 3 లక్షల జనం ఉన్నారు. వాళ్ళకి ఏమి ఇచ్చింది ఆ డ్రైవర్? ఒక లైసెన్స్ 30 సంవత్సరాలు అయింది, ఏం వాళ్ళకి సపోర్ట్ చేసిందో ఏమీ లేదు. ఒక ఇల్లు ఇచ్చిండారు, ఏమన్నా చూపిస్తుంది ఆటో డ్రైవర్ కి? ఇల్లు ఇచ్చారా? ఏమీ లేదు. ఇంకా ఒక లోన్, పర్సనల్ లోన్ తీసుకోపా, ఇంకా ఏం లేదు. అంగడిలా ఏం పని చేస్తావు, ఆటో ఇచ్చేలేదంట. ऑटो इंटरनेशनल एयरपोर्ट में ऑटो कैंसिल किया ना, कैंसिल होने के बाद पूरा कंपनी भी आ गया. एयरपोर्ट अंता अलर्ट చేయండి సార్, एयरपोर्ट का ऑटो अलर्ट చేయండి, కార్ తానే పోతారు. పబ్లిక్ 45% ఎయిర్పోర్ట్ లో ఆటోకి ఏమిటి అలౌ లేదు. మంచిగా బాగుంది కదా, ఏమవుతుంది? అలౌట్ చేయండి ఎయిర్పోర్ట్ కు. చెయ్యాలా? అడుగుతా ఉన్నాం కదా, ఎవరు ఆటో వాళ్ళని ఏం చేసేస్తుంటారో. మేము బెంగళూరు ఫస్ట్ అంటే 25 కిలోమీటర్ ఉంది, ఇప్పుడు పెద్దది అయిపోయింది, 80 కిలోమీటర్ అయింది. మేము ఉండేజాలే ఉంటాము, ఇంకేంగా ఎట్లీస్ట్ సంపాదన అవుతుంది మాకి. ఇవ్వండి, బహుత్ దూరం ఇవ్వండి, 80 కిలోమీటర్ ఉంది కదా, ఎంత ఇవ్వండి. కబన్ పార్క్ ఆట పోవేలేదు, ఎంజీ రోడ్ లో ఆట పోవేలేదు, ఎయిర్పోర్ట్ లో ఆట లేదంటే ఎట్లా మేము చేసేది? దుడ్డు ఎట్లా చేసేది మాకు? అందరూ అంతే సార్, అందరూ మేము చెప్తారు కదా సార్. 60 వయసులతో ఎవరు ఆటో వాళ్ళ కంటే నేను అంతా చుట్టాం కదా. ఒక లోన్ ఇస్తావు, ఫోన్ తీసుకోవాలి, ఏం పని చేస్తాం పని? ఆటో ఇచ్చేలేదు పనికి. మీరు ఇక్కడ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి? ఏం ప్రాబ్లం అంటే ఈ ఫైనాన్స్ లో గవర్నమెంట్ ఇంకా ఫైనాన్స్ ఇస్తా ఉండలేదు. బండిల్కి 35,000 తీసుకొని బండిలు ఇస్తా ఉంటారు.
ప్రైవేట్ వాళ్ళు ఇస్తా ఉన్నారు 1.5 లక్ష రూపాయలు. 6,300 రూపాయలు కట్టాలా. దానికి 1,20,000కి 72,000లో ఇంట్రెస్ట్. ఒక నెల 2 కట్టకపోతే మా బండి సీజు. మేము కట్టింది 35,000 పోయింది. 50,000 టోటల్ మాది. తిరిగా ఎవరు స్పాన్సర్ ఇచ్చేయలేదు, గవర్నమెంట్ యాவது యాక్షన్ తీసుకోలేదు. బండికి లోన్ వచ్చేసి గవర్నమెంట్ ఇవ్వాలా. గవర్నమెంట్ యాడ్ ఇస్తా ఉంటారు, ಯಾವ బ్యాంక్ లో ఇస్తా ఉండలేదు. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి కదా. అవును. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ జేడీఎస్ వాళ్ళు ఏం ప్రామిస్ చేశారు ఆటో డ్రైవర్స్? ఏమి చెప్తారంటే ఏమి చేయలేదు. ఏం చేయలేదా? ఓట్ కావాలి, ఆటో డ్రైవర్ది ఓట్ కావాలంటే ఇంకేం లేదు అక్కడ. మరి ఎవరికి మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? కాంగ్రెస్ జేడీఎస్ కు ఉంటుందా, బీజేపీకి ఉంటుంది? ఎలక్షన్ అట్లే ఉండాలి కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు? బీజేపీ వాళ్ళు ఏమంటారు? బీజేపీ వాళ్ళు అదే అంటారు కానీ వాళ్ళు కూడా చేయరు. లాస్ట్ టైం అదే అయింది. ఆటో డ్రైవర్ చేస్తాను, 1 లక్షం వేస్తాను బ్యాంక్ అన్నారు. 0 అకౌంట్ లో ఎవరికి వేస్తున్నారు? చెప్పానబ్బా, ఎవరు వేస్తున్నారు? ఎవరికి వేయలేదు. 50 రూపాయలు వేయలేదు. ఇంకా గ్యాస్ కాసు సబ్సిడీ అమౌంట్ ఎవరికే వేయలేదు. రాలేదు ఇంకా ఎవరికి. ఒకరికి వచ్చిండదా సబ్సిడీ అమౌంట్? ఏడో ఒక్కొక్కరు వచ్చిండారు అంతే. అది 3 ఏడా 4 ఏడా అది రాలేదు. ఇంకెవరికి ఓటు వేసి ఏం చేశాం మేము? ఓకే, సో మొత్తానికి మనం చూడొచ్చు ఆటో డ్రైవర్ల సమస్యలు. వీళ్ళంతా కూడా ముక్త కంఠతో అందరూ కూడా చెప్తున్నారు, ఎవరు వచ్చినా మాకు లాభం జరగలేదు. కాంగ్రెస్ ఉన్నా లాభం జరగలేదు, జేడీఎస్ ఉన్నా లాభం జరగలేదు, బీజేపీ వచ్చినా లాభం జరగలేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, అది రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా, చాలా వరకు తమకు ప్రామిస్ చేశారు, చాలా వరకు హామీలు ఇచ్చారు, కానీ ఏ హామీని కూడా నిలబెట్టుకోలేదు. అయితే ఆటో డ్రైవర్లు ఏం కోరుతున్నారంటే తమకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ఇల్లు నిర్మించి ఇచ్చి హెల్త్ కార్డ్స్ ఎవరైతే ఇస్తామంటారో వాళ్లకు తమ సపోర్ట్ ఉంటుందంటారో. అయితే ఇప్పటి వరకు 3 పార్టీల్లో, ఇక్కడ ఉన్న 3 పార్టీల్లో ఏ పార్టీ కూడా తమకు న్యాయం చేయలేదు. 2 లక్షల మందికి పైగా ఆటో డ్రైవర్లు బెంగళూరులో ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు మనగూరేదేమీ లేదు అని వీళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో భారత్ V6 న్యూస్ బెంగళూరు నుంచి.